హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. మనము మంచి వీడియోస్ చూసేటప్పుడు మనం కూడా అంతే బూస్టప్ తో ఉండాలన్నమాట. సో ఈరోజు మనకు అత్యంత శక్తిని ఇచ్చేటువంటి ఛత్రపతి శివాజీ యొక్క వీడియో చూస్తున్నాము. ఏంటి ఇది అనేసి అంటే, ఛత్రపతి శివాజీ ఇక్కడ వచ్చి తపస్సు చేసినటువంటి ప్లేసు, ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ధ్యాన మందిరం రాశారు చూడండి. అక్కడ సాక్షాత్తు ఆ భ్రమరాంబాదేవి వచ్చి ఆయనకి దివ్య ఖడ్గాన్ని ఇచ్చినటువంటి ప్లేస్ గా దీన్ని చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు చాలా చిన్న కట్టడం ఉండేదంట. సో ఇప్పుడు ఆ శివాజీ స్ఫూర్తిధామ్ వాళ్ళు తీసుకొని దీన్ని పెద్ద బిల్డింగ్ అనేది కట్టారు. ఇక్కడ చూడండి, దానికి తగ్గట్టుగానే ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఇంకా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. బయట కూడా కోటలాగా ఒకటి రెడీ చేస్తున్నారు, అంటే కాపలా ఉండే వాళ్ళు ఉండడానికి. దానికి కూడా అద్భుతమైన ప్లేసు. సో ఇంతకుముందు వీడియోలోనే చెప్పినట్టు, నేను వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. మీ పిల్లలకి తెలియజెప్పండి మన హిందుత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు అనేది. ఇక్కడ చూడండి, ఆయన ధ్యానం చేస్తున్నట్టు ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టున్నారు. దాని వెనకనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఉన్నట్టు కూడా మనకు అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందంటే, చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. చాలా అసలు ఏదో ఒక తెలియని ఒక పవర్, పాజిటివ్ పవర్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈ ప్లేస్ లోనే ఈ గదికి 4 మూలలా కూడా ఆయన ఏ కోటని తను ఉండడానికి ఎంచుకున్నారు, ఏ సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పరచుకున్నారు అనేది కూడా కొన్ని బొమ్మలు పెట్టడం జరిగిందనమాట. అక్కడ చాలా బాగుంది. అంటే మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఖడ్గము, ఆ తర్వాత ఆయన వాడినటువంటి ఆయుధము, ఆయన కిరీటము పక్కన పెట్టి ఆయన ధ్యానం చేస్తున్నట్టు ఉన్నటువంటి ఈ ఆలయం అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఆయన ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆయన తెగువ, ఆయన ధైర్యము, ఆయన ఎదిరించి హిందుత్వాన్ని నిలబడినటువంటి తీరు, ఇవన్నీ కూడా నిజంగా అలాంటి వాళ్ళు లేకపోతే ఈ పాటికి మన భారతదేశం ఏమయ్యేదో అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేది. సో ఇలా మోడల్స్ పెట్టారనమాట లోపల. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చిన్న పోస్టర్ ఒకటి పెట్టారు, అంటే ఏ ప్లేసెస్ ఏంటి అనేదంతా కూడా. కానీ మన వాళ్ళు అక్కడ కూడా అసలు అక్కడ డబ్బులు ఎందుకు వేస్తారో అర్థం కాదు. ఇది రాయగఢ్ కింద ఆ కోటలో ఏమేమి ఉన్నాయి అనేదంతా కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు. చూడండి, వాటర్ బాడీస్ ఎంటర్టైన్మెంట్ కోసము రాయల్ కోట్ అంట. అసలు ఇవన్నీ మనం ఏదో ఇప్పుడు కనుక్కున్నట్టు మనము చెప్తూ ఉంటాము, కానీ అప్పట్లోనే దేనికి అది సపరేట్ గా చేసి పెట్టారు అనేసి అంటే వాళ్ళ నాలెడ్జ్ ముందు మనం ఎంత అండి. మనకి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మనమే దాని గురించి తెలుసుకోలేకపోతున్నాం. అసలు ఇదేమన్నా గుడి, ఇక్కడ డబ్బులు ఎందుకు వేస్తున్నారో అర్థం కాదు. మనకు తెలిపేటువంటి వాటిని మనము ఎప్పుడు కూడా శివనేరి కోట, చాలా భద్రపరచుకోవాలి. అది తెలియక మన వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది చూడండి, ప్రతాప్గఢ్. పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ తీసుకొని వస్తే వాళ్ళు డైరెక్ట్ గా విజువల్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ మైండ్ లో అది కూర్చుండిపోతుంది. మనం ఎంత పాఠాలు చెప్పినా విజువలైజేషన్ ఉండేంత ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ చూడండి, హిందూ బంధువులకు ఆత్మీయ స్వాగతం. నాకైతే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, ఓకే ఎస్
వీఆర్ సంథింగ్ అనే ఒక భావన అయితే వచ్చింది. ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది బిల్వ చెట్టు కింద. చాలా బాగుంది ఆలయం, ప్లెజెంట్ గా ఉంటుంది, నో సౌండ్ పొల్యూషన్, వేరే ఎటువంటి ఇది మన మైండ్ లో ఉండదన్నమాట. ఒక 2 నిమిషాలు మనం అలా వెళ్ళిపోతాం, అంటే దాని మీద ఏకాగ్రతతో మనం చూడాలి. అలా చూస్తే మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కృష్ణామృతం. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.